దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మునిబాబు సార్కి, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ని చదువుతూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో మన భౌతిక శరీరాలు నిద్రపోతూ ఉండగా సూక్ష్మ శరీర రూపాలు బయటికెళ్ళి అనేక లోకాలు దర్శించడం జరుగుతుందని, వారిని కొందరు మాత్రమే గుర్తుపెట్టుకుంటామని, మరికొందరు తెల్లవారిన తర్వాత మర్చిపోతామని చెప్పి చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. చాలా విధాలుగా బాధ కలిగించే విషయం ఏమిటంటే, రాత్రిళ్ళు తాము చేసే పనులు ఉదయం నిద్రలేచాక కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. రాత్రి నిద్రపోతూ మనం అనేక లోకాలకు వెళ్ళి అనేక మందిని కలుస్తూ, గురువులను, పెద్దలను, మన పెద్దలను అందరిని కూడా పితృదేవతలను కలుస్తూ తెల్లవారి అది కళ అనుకొని చెప్పేసి మర్చిపోతూ ఉంటాము. ఎవరైతే గుర్తుపెట్టుకుంటూ ఉంటామో వాళ్ళు ధ్యానం చేసే యోగులు మాత్రం అని చెప్పి నిన్న స్వాధ్యాయంలో చదువుకున్నాము. అలా గుర్తుపెట్టుకోగలిగిన సదరు మరణ భయం వాళ్ళలో చాలా తగ్గిపోతుంది. అలా గుర్తుపెట్టుకోగలిగితే అలాంటి భయం, ఇంకా మళ్ళీ నేను చనిపోతాను, నాకు మరణం ఉంది అని భయపడే వాళ్ళకి ఆ భయం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను సూక్ష్మ రూపంలో బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాను కాబట్టి ఈ శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది, కానీ మన ఆత్మకు మరణం లేదని తెలుసుకుంటారు. నరకం గురించి తప్పుడు పుకార్లు కానీ, శాశ్వత నరకంలో పడి ఉంటానన్న బోధనలు కానీ వాళ్ళనేమీ చేయలేవు. మరి మనకి ఎంతోమంది చెప్తుంటారు, అరే నువ్వు నరకానికి వెళ్తావు, అక్కడ నిన్ను నూనెలో వేసి ఏపుతారు, రంపాలతో కోస్తారని చెప్తూ ఉంటారు. అలాగా వాటిల్లో నిజమే అనుకొని భయపడే వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ ఎరుకతో ఉంటామో, ఎప్పుడైతే మనం హాస్టల్ ప్రయాణాన్ని గుర్తుపెట్టుకుంటామో అప్పుడు ఈ భయం అనేది పోతుంది. ఆ భయం వాళ్ళనేమి చేయదు అని చెప్తున్నారు. పిల్లల కథల్లోని రాక్షసుడు పెద్దవాళ్లను భయపెట్టలేకపోయినట్లే ఈ పుకార్ల వల్ల, బోధనల వల్ల వీళ్ళు ఏ విధంగానూ ప్రభావితులు కారు. పిల్లలకి మనం రాక్షసుల కథలు చెప్తుంటాం, రాక్షసుడు వస్తాడు, తింటాడు, చంపుతాడు అని చెప్తుంటాం. అట్లా రాక్షసుడు ఎలాగైతే నిజం కాదో అట్లానే మనకు కూడా మరణం అనేది నిజం కాదు, అది తెలుసుకుంటాము అని చెప్తున్నారు ఈ హాస్టల్ ప్రయాణం వల్ల. భౌతిక ప్రపంచంలో సగటు మనిషికి చాలా సమయాన్ని ఆఫీసులోనో, షాపులోనో, పొలంలోనో మరి వృత్తిలోనో గడుపుతూ ఉంటాడు. తనకు, తన మీద ఆధారపడ్డ వారికి తిండి, బట్టకి డబ్బు సంపాదించవలసిన అవసరం లేకుంటే ఆ పనులు చేసేవాడు కాదని చాలా కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. మనం జీవనాధారం కోసం మరి అన్ని పనులు చేసుకోవాలి కదా. షాపులకు వెళ్ళేవాళ్ళు షాపులకు వెళ్ళాలి, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి. అదే ఈ భుక్తి అనేది, ఈ ఆహారం తీసుకోవటం అనేది లేకపోతే ఆ పనులన్నీ చేసే అవసరం ఏముంటుంది? ఇంకా అసలు మనిషి ఎంత సోమారో అయిపోతాడు అనమాట. ఇంకా పనులేవి చేయని అవసరం లేదు. ఇంకా తినే పని లేకపోతే చేసే పనే ఉంది, వండే పనే ఉంది, పెట్టే పనే ఉంది, పండించే పనే ఉంది, ఏముండదు కదా. అది అట్లా ఉండదు అని చెప్పేసి కొద్ది మాత్రమే గ్రహిస్తారు. అలా కాకుండా అందరూ గ్రహించినట్లయితే మన అందరం చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే అందరం కూడా ఇదంతా కూడా ప్రాపంచిక విషయంలో మనం ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే మనం సంపాదించుకొని సుఖజీవనం గడపవచ్చని ఎప్పుడైతే మానవుడు తెలుసుకుంటాడో అప్పుడు అందరం కూడా తృప్తిగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి పావుల అవసరమైతే మనం ఎంత సంపాదిస్తున్నాం? 100 రూపాయలు సంపాదిస్తున్నాం. మనకు అవసరమైంది పావుల అయితే, పావుల వంతు అయితే 100 వంతు మనం సంపాదిస్తున్నాం. ఎందుకు? మన మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళందరూ కట్టాలి. మనం ఉండటానికి ఒక్క ఇల్లు సరిపోతుంది, కానీ మనం ఏం చేస్తున్నాం? 4-5 ఇళ్ళు కొనేస్తున్నాం. మనం తిరగడానికి ఒక్క కారు సరిపోతుంది, కానీ మనం 2-3 కార్లు, 2-3 కంపెనీల కార్లు కొనేస్తున్నాం. ఇంట్లో తిరగడానికి ఒక్క వెహికల్ సరిపోతుంది, బండి, కానీ మనం మనిషికి ఒక బండి కొనుక్కుంటున్నాం. అంటే అవసరానికి మించి మనం సంపాదిస్తున్నాం, అవసరానికి మించి మనం దాచిపెడుతున్నాం. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా కావాలని ఎక్కువగా సంపాదన చేస్తున్నాం. అలా కాకుండా పరిమితమైన సంపాదన సంపాదించినట్లయితే, పరిమితమైన ఆహారం మనం తీసుకున్నట్లయితే అందరం కూడా తృప్తిగా, చాలా తృప్తిగా మనం జీవితం కొనసాగించగలుగుతాం. ఇట్లాగా ఎక్కువ సమయాన్ని మనం
ఈ నిద్రావస్థలో ఉంటాం కాబట్టి అప్పుడు సుఖనిద్ర మనం పోతుంటాం కాబట్టి అప్పుడు ఈ హాస్టల్ ప్రయాణం కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ భౌతిక శరీరానికే మరణం ఉంటుంది కానీ మన లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తికి మరణం లేదని కూడా మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకున్నాం అనమాట. దీనివల్ల మన పరిణితిలో అవరోధం ఏర్పడి ఎక్కడ చూసినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా మనం అధిక ధనాన్ని హెచ్చిస్తున్నాం కాబట్టి అధికంగా మనం ఆశలకు పోయి అన్నీ కూడా ఎక్కువగా మనం ప్రాపంచికంలో ఉంటున్నాం కాబట్టి దీనివల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే తమకు ఇష్టమైన వృత్తిలో బ్రతకగలుగుతున్నారు. చాలామంది ఇట్లాగా చాలా తృప్తిగా వాళ్ళకు అవసరమైనంతే సంపాదించుకొని మిగతాదంతా కూడా దాన ధర్మాలు చేస్తూ మంచి పనులు ఉపయోగిస్తూ కొంతమంది మాత్రమే ఇలాగా తృప్తిగా బతకగలుగుతున్నారు.